guys, welcome to our YouTube channel Tanu ane nenu. So guys, మీకు తెలుసు కదా ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ వ్లాగ్ అలా చేయాలి అంటే బయట కొంచెం కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా లైక్ సెల్ఫీ క్యామ్తో హే గాయ్స్ అని చెప్దాం అనుకున్నాను. బట్ ఏమో మరి సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది. యాక్చువల్గా నేను మోజ్ చెప్పాను కదా ఆల్రెడీ, త్రూ మోజ్ యాప్ ఎట్లా మనీ ఎర్న్ చేసుకోవాలనేది ఫస్ట్ వీడియో చేద్దాం అనేసుకున్నాను. కానీ అది నేను నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేద్దామని. బట్ ఎప్పుడు ఇది ఎందుకు ఈ వీడియో మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఇప్పుడు ఎట్లా సెట్ చేసిందంటే, ఇది డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా గైస్. నేను కొంచెం క్రియేటివ్గా కదా మనం చెప్పుకోవాలి. ప్రెజెంట్ వీడియో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదా ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఫేక్ పీపుల్ ఫేక్ ఫాలోవర్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అని. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద ఇటో పెడతాను, నేను పోస్ట్ చేస్తాను చూడండి. మ్యాగ్జిటేనా ఇటా సరే ఏదో ఒకటి. మన ఎజెండా వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ ఒక రేంజ్లోకి కానీ ఒక రీచ్లోకి కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం మీ యొక్క ఫేక్ ఫాలోవర్స్ అనేది మన ఇన్స్టాగ్రామ్ నుండి రిమూవ్ చేసేయాలి. సో రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇప్పుడు ఇంపాక్ట్ అవ్వకుండా ఫర్దర్గా అయితే ఒకవేళ మీరు మంచి క్రియేటర్ అయ్యి డబ్బులు అని చేయాలన్నా, మీ దగ్గర బ్రాండ్ ప్రమోషన్స్ రావాలన్నా సరే మీకైతే ఇన్స్టా వాళ్ళు డెఫినెట్లీ ఆర్ఎల్స్ క్లయింట్స్ మీకు ఒక బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, వాళ్ళైతే మీ ఇన్సైట్స్ పక్క అడుగుతారు. మీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో నుంచి స్క్రీన్ షాట్స్ పంపిమంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, చూస్తే ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, స్టోరీ రీచ్ లేదు, పోస్ట్ రీచ్ లేదు, రీల్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయి, లైక్స్ లేవు అనుకుని అంటారు. లేకపోతే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో అన్ని -డిగ్రీలో కానీ ఉన్నాయి అనుకోండి. సో వాళ్ళు అడుగుతారు కదా, లైక్ ఏంటి ఫాలోవర్సే ఉన్నారు, నీ దగ్గర కంటెంట్ లేదనుకోని ఈజీగా అర్థమైపోయింది. సో అదంతా ఫేక్ ఫాలోవర్స్ ద్వారా కండి. మీరు చేసే కొంచెం నార్మల్ కంటెంట్ అవనివ్వండి, ఏదైనా జెన్యూన్ ఫాలోవర్స్ ఉంటే బెటర్. వాళ్ళు చూస్తే లైక్ కొడతారు, లేకపోతే లేదు. సో ఫస్ట్ అయితే ఇది. లైక్ ఇప్పుడు మీకు 100 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మీ జెన్యూన్ అంటే మీరు ఎన్ని చేసినా సరే 100 మెంబర్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫేక్ ఫాలోవర్స్ ఉంటే వేస్ట్ కదా. అర్థమైంది కదా ఎందుకు రిమూవ్ చేయాలి అనేది. మీకైతే మంచి యూజ్ ఉంటుంది అనుకోవచ్చు మీరు. ఫేక్ ఫాలోవర్స్ మనకు ఎందుకండి చెప్పండి. జెన్యున్గా ఉండే 2-3 మన కంటెంట్ చూసి నచ్చితే నచ్చింది, లేకపోతే లైట్ అనుకునేటోళ్ళు అయితే చాలు. సో నేనైతే ఇదే అనుకుంటున్నాను ప్రెజెంట్. సో నా సజెషన్ ఏంటంటే, బెటర్ టు రిమూవ్ ఆల్ ద ఫేక్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే ఫర్దర్గా వాడు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే అప్పుడు బాధపడడం కన్నా ఇప్పటి నుంచి కొంచెం మనం అడ్వాన్స్గా ఉండి సేఫ్ సైడ్ ఉంటే బెటర్. సో గైజ్, బెస్ట్ ప్రూఫ్ నేనే ఇంకా నీకు. ఎందుకంటే నేను కూడా రిమూవ్ చేశాను. ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్న ముందే జస్ట్ నేను రిమూవ్ చేశాను. అప్పుడే నాకు థాట్ వచ్చింది అనమాట, వ్లాగ్ చేసి ఎవరికైనా కొంతమంది షేర్ చేస్తే బెటర్ కదా అనుకుని ఇదే ఫస్ట్ వ్లాగ్ అనుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు వచ్చిన మినీ సబ్స్క్రైబర్స్ కూడా త్రూ ఇన్స్టాగ్రామే వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్ని హైప్ ఎలా చేయాలి, ఇట్లా చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి. నేను అవి నెక్స్ట్ బ్లాగ్స్లో నేను మీకు చెప్తాను. ప్రెజెంట్ అయితే మనది మెయిన్ కంటెంట్ ఇది కదా, ఫాలోవర్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది. సో చూస్తున్నారు కదా నా స్క్రీన్ ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది కదా. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నా ఫాలోవర్స్ 266K ఉండేటప్పుడు నేను రిమూవ్ చేస్తాను అనమాట. ఇది ఎట్లా రిమూవ్ చేయాలి అనుకుంటే, మెయిన్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తాను కదా, క్లియర్ అండ్ కట్గా అక్కడ చూసి ఫాలో అయిపోండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఫాలో అండ్ ఇన్వైట్, కొంచెం కిందకి వెళ్ళాక ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళాక ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. లైక్ నేను పైన చూపిస్తున్నాను చూడండి. సో ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మన ఫాలోవర్స్ ఫాలోయింగ్ లిస్ట్ అని పోస్ట్ ఫాలోవర్స్ అని ఉంటుంది కదా, స్క్రీన్ మీద చూస్తున్నాం కదా. సో మన ఫాలోవర్స్ మీద ట్యాప్ చేయగానే మనకు కనిపిస్తుంది అనమాట క్రియేటర్స్ అనుకున్నది. కింద ఆప్షన్ ఫ్లాగ్ లిస్ట్ అనుకున్నది అనమాట. సో ఫ్లాగ్ లిస్ట్ అంటే నథింగ్ బట్ ఫేక్ ఫాలోవర్స్ అనమాట. సో అక్కడ ఆప్షన్ చూపిస్తుంది, ఇట్లా రిమూవ్ చేసేస్తున్నాము. మీకు కౌంట్ కూడా చూపిస్తుంది ఎంతమంది ఉన్నారు. నాకు 266K ఫాలోవర్స్ అప్పుడు నేను రిమూవ్ చేశాను కదా, నాకు ఎంతమంది ఉన్నారో చూపించింది 39,900 అట్లా ఉన్నారు ఫేక్ ఫాలోవర్స్. ఇట్లా మేము రిమూవ్ చేయము అనుకుని జస్ట్ ఒక నోటిఫికేషన్ అక్కడ చూపిస్తుంది. కింద రిమూవ్ ఫాలోవర్స్ అని అనుకుని ఉంటుంది, డిలీట్ సంథింగ్ రిమూవ్ అని ఉంటుంది. మనం అది లింక్ ట్యాప్ చేయగానే విత్ కొంచెం ప్రాసెసింగ్ టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అవగానే ఏ అకౌంట్ అయితే చూపిస్తుంది అకౌంట్ మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. క్రియేటర్ లిస్ట్ అంటే లైక్ డైలీ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేటోళ్ళు, కంటెంట్ చేసేవాళ్ళు, డైలీ ఏదో ఒక అప్డేట్ ఇస్తుండే వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్లో చూపించింది. కింద ఫ్లాగ్ లిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిమూవ్ చేసేయచ్చు. సో దిస్ ద ప్రొసీజర్ టు రిమూవ్ ద ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ హూ ఆర్ ఫేక్. సో గైస్ ఇంతే.
నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను అండ్ నేను కూడా చేసేసాను. నా ప్రూఫ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, 266 to 230 వచ్చేసింది అకౌంట్. ఎందుకు ఫేక్ మీరు డౌట్ రావచ్చు, మరి మీకు ఎట్లా ఫేక్ వచ్చింది, ఎలా వచ్చారు, వాళ్ళు రాకుండా ఫస్ట్ ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి అనుకునే కొంత డౌట్ ఉంటుంది. నాకు యాక్చువల్లీ అది ఉంది. నేను దాని మీద కూడా బ్లాగ్ చేస్తాను, నెక్స్ట్ బ్లాగ్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీని మీద ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అంతే. సో ఇంకేంటి సంగతులు, ఇంకేదా గురించి కూడా నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అండ్ బై ద వే బ్లాగ్ అయితే ఒకటి అలర్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ నేను ఫ్రీక్వెంట్గా మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో గైస్ మర్చిపోకండి, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తర్వాత నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అని హామీ ఇస్తున్నాను. అంతవరకు బై.